ఈనాటి 7వ తరగతి తెలుగు ప్రథమ భాష విద్యార్థులకు స్వాగతం, పునఃస్వాగతం. గతంలో మనము శిల్పి అనేటువంటి గుర్రం జాషువా రచించినటువంటిది మనం చూస్తున్నాము, నేర్చుకుంటున్నాము. అలాగే మరికొన్ని శిల్పి గురించి తెలుసుకుంటానికి ముందుకు వెళ్తున్నది, మిమ్మల్ని పాఠ్యాంశంలోకి తీసుకెళ్తుంది మీ ఉపాధ్యాయుడు శ్రీ జీవి శ్రీనివాసులు. ఒకసారి మనం గత వీడియో తరగతిలో ఏం చూద్దాము. పునశ్చరణ కార్యక్రమంలో మనము గతంలో 3 పద్యాలు చేసి ఉన్నాము. 3వ పద్యము మరొకసారి పునశ్చరణ చేసి ముందుకు వెళ్దాము. 3వ పద్యం చూడండి. కవికులంబనగల అలంకార రచన కలదు కలదోయి శిల్పి నీ యులిముఖమ్మున గాకపోయినన్ బెను రాతి కంబములకు కుసుమ వల్లర లేరీతి గృచ్చినావు. కవికులంబన ఓ శిల్పి, చక్కనైన ఓ శిల్పి, కవికులంబంలో ఉన్నటువంటి కవికి ఉన్నటువంటి అలంకార సౌందర్యానికి సంబంధించినటువంటివి నీకు కూడా ఉన్నాయి. కవులు ఏ రకంగా అయితే అలంకార రచన చేస్తారో నువ్వు కవి కలము పట్టినట్టుగా నువ్వు కూడా ఉలి పట్టి చక్కగా చేస్తావు. రాతి స్తంభాలలో పూల గుర్తులను కూడా చక్కగా నైపుణ్యంతో చెక్కగలుగుతున్నావు అని గుర్రం జాషువా గారు, ఈ గుర్రం జాషువా గారి ఉవాచ శిల్పుల గురించి చక్కగా ఆయన చెప్పడం జరిగింది. ఈనాటి కార్యక్రమంలో పద్యం 4. ప్రతిమలు రచించి ఒక మహారాజు చరిత, ప్రతిమలు రచించి ఒక మహారాజు చరిత వల్లె వేయంపగలవు చూపరల చేత, వల్లె వేయంపగలవు చూపరల చేత. గవనమునన్ చిత్రములు గూర్చు కవికి నీకున్ తారతమ్యంబులు లే దబద్ధంబుగాదు, లే అబద్ధంబుగాదు, దబద్ధంబుగాదు. అయ్యా, శిల్పి గురించి ప్రతిమలు రచించినటువంటి మహారాజు చరిత్ర కూడా నువ్వు చూపర్ల చేత, చూసేటువంటి వారి చేత వల్లె వేయించగలవు. కవిత్వం రచిస్తాడు. మనం ఆ పద్యం చూసి చక్కగా చాలాసార్లు వల్లె వేయిస్తామంటే 10 సార్లు చదువుకుంటూ ఉంటాం. కవి కూడా ఎలా చేస్తున్నాడో శిల్పి కూడా తను చెక్కినటువంటి శిల్పాలు ఉంటాయి. మహారాజు కథలను చక్కగా ఒకదాని తర్వాత ఒకటి ఆ చరిత్ర అంతా కూడా శిల్పాల రూపంలో చెక్కుతూ ఉంటాడు. మనకు గోల్కొండ కానీ లేకపోతే అజంతా గుహలు కానీ వెళ్ళినప్పుడు ఆ గైడ్స్ మనకి చెప్తుంటారు, రాజుల యొక్క కథలు వాటి గురించి చెప్తుంటారు. అది ఎవరు మనకి ఇచ్చారండి? శిల్పి ఇచ్చారు. కాబట్టి కవికి నీకు ఏమాత్రము భేదము లేదు, ఇది అబద్ధము కాదు అని చెప్తున్నారన్నమాట. తర్వాత పద్యం 5వ పద్యము. రాళ్ళ నిద్రించు ప్రతిమల మేలు కొలిపి, రాళ్ళ నిద్రించు ప్రతిమల మేలు కొలిపి యులిని సోకించి బయటకిన్ పిలిచినావు, యులిని సోకించి బయటకిన్ పిలిచినావు. వెలికి రానేర్చి నీ పేరు నిలపకున్నే శాశ్వతడవోయి నీవు నిశ్చయముగాను, శాశ్వతడవోయి నీవు నిశ్చయముగాను. శిల్పాలు రాళ్లల్లో నిద్రపోతుంటాయి. శిల్పం అంటే బొమ్మ అని చెప్పుకుంటున్నాం కదా. రాళ్లల్లో నిద్రపోతున్న బొమ్మలకు నీవు నీ యులిని తాకించి మేల్కొలిపి బయటికి పిలిచావు. అవి బయటికి వచ్చి నీ పేరు నిలపవా? నీవు నిశ్చయంగా చిరంజీవివే. అంటే ఎవరైనా వెళ్ళి చూస్తున్నప్పుడల్లా ఇది ఎవరు చేశారు, ఇది ఎవరు చెక్కారు అని ఆ శిల్పి గురించి కూడా మనము తలుచుకుంటూ ఉంటాం, నేర్చుకుంటూ ఉంటాం. తర్వాతది 6వ పద్యం. తల ఎత్తిన్ గద నీదు చాతుర్యజంతా గహ్వార శ్రేణి గేవల పాషాణములందు. తలియెత్తెన్ గద నీదు చాతురి యజంతా గహ్వార శ్రేణి
గేవల పాషాణములందు జీవకళ నిల్పంజూలు నీ సుత్తిలో జీవకళ నిల్పంజూలు నీ సుత్తిలో మెలుచు మానవ విగ్రహంబులు మహాపుణ్యుండవయ్యా హరియొత్తులు నీ బొమ్మల చెంత ముగ్ధగతి నందున్ శిల్పి కంఠీరవా నీ బొమ్మల చెంత ముగ్ధగతి నందున్ శిల్పి కంఠీరవా. అజంతా గుహలలో నీ నైపుణ్యము తలెత్తుతుంది కదా. నీ సుత్తి ఉట్టి బండరాలలో కూడా జీవకళను నింపగలదు. నీ సుత్తిలో నుంచి మానవ విగ్రహములు పుడతాయి. ఓ శిల్పి శ్రేష్ఠుడా, నువ్వు పుణ్యమూర్తివి. సింహాలు నీ బొమ్మల దగ్గర చక్కదనాన్ని పొందుతాయి. శిల్పి చెక్కినటువంటి ఈ సింహాలు మానవ విగ్రహాలు ఎప్పటికీ శాశ్వతంగా ఉంటూ ఉంటాయి. అలాంటి రాతులు కూడా జీవకళను పోసినటువంటి శిల్పి బ్రహ్మతో సమానము కదా. ఓ శిల్పి శ్రేష్ఠుడా అని ఈ యొక్క పద్యం యొక్క భావం. తర్వాత పద్యము 7వ పద్యం చూద్దాం. నునుపుల్ దీర్చి మదంబు చిందిపడాం నునుపుల్ దీర్చి మదంబు చిందిపడా నేను గున్గున్నలన్ దిక్కివేచిన చాతుర్యము నీ శిరోగ్రమున నిల్చిన సత్కిరీటాకృతిన్ తెలుగు దేశము నిన్ను వంటి పనివానిం జోచి యొప్పొంగుచుండును నిన్ను వంటి పనివానిం జోచి యొప్పొంగుచుండును నీ లేమిదలంచి కంటందడిబెట్టున్ శిల్ప విద్యానిధి నునుపుల్ దీర్తి మదంబు చిందిపడ. చక్కగా తను చేసినటువంటి శిల్పాలకు నున్నగా చేసి ఎలాంటి వాటిని చేస్తున్నారండి? మదజలం కారుతున్నటువంటి ఏనుగులను, గున్న ఏనుగులు వాటి యొక్క పిల్లను నున్నగా చెక్కినటువంటి నీర్పు నీ యొక్క తల మీద కిరీటమై వెలుగుచున్నది. తెలుగు నేల నీ వంటి పనివాళ్లను చూసి ఉప్పొంగుతున్నది. నీ దారిద్ర్యాన్ని చూసి కన్నీరు కారుతున్నది. నిజానికి శిల్పులు ఒక శిల్పాన్ని చెక్కాలంటే 40 రోజులు ఆ పైన ఉపవాస దీక్షలు చేస్తుంటారు. పాపం తిండి ఆహారాలన్నిటికీ చాలా దూరంగా ఉంటారు. అంత చేసినా వారికి ఆ కళకు వచ్చేటువంటి పారితోషికం, వచ్చేటువంటి పైకం చాలా తక్కువ. వాడి యొక్క దారిద్ర్యాన్ని చూస్తే కన్నీరు కారక తప్పదు. నాకు తెలిసినటువంటి ఒక రాజమండ్రి దగ్గర ఉన్నటువంటి శిల్పులు కూడా కథ కూడా ఇలాగే ఉంటుంది. 8వ పద్యం చూడండి. తేలిరాతిన్ జేలువారా నచ్చర పడంతిం దిద్ది యా సోగ కన్నుల పద్యం నిన్ను నీవు దిద్దుకొని సంతోషించుచున్నాడవా భళిరే శిల్పి జగంబులోన జీవత్వంబు సృష్టించుకోగల నీకెవ్వడు సాటి వచ్చున్ నమస్కారంబు నీ ప్రజ్ఞకున్ గల నీకెవ్వడు సాటి వచ్చును నమస్కారంబు నీ ప్రజ్ఞకున్. తెల్లరాతిలో అప్సరసను సృష్టించి ఆమె విశాల నేత్రాలకు పక్కగా నిన్ను నువ్వు మరచుకుని సంతోషపడుచున్నాడవా. భళ శిల్పి ప్రపంచంలో శాశ్వతాన్ని కల్పించుకోగలిగిన నీకెవ్వరు సాటి వస్తారు. నీ బుద్ధికి నమస్కారములు. శిల్పి తెల్లగా ఉండేటువంటి అప్సరసలను కూడా చక్కగా తెల్లరాతుల యందు చెక్కగలుగుతాడు. ఆమెకు చక్కటి కనులను
ఆయన చూడకపోయినా ఊహించి ఆయన ఊహ ఎంత జ్ఞానవంతుడో చూడండి. అప్సరసలను ఎవరు చూడరు, కానీ అప్సరసలను కూడా వారి యొక్క అందాన్ని కూడా ఆయన జ్ఞానంతో మనోనేత్రాలతో చూసి చక్కగా చెక్కగలడు. అలాంటి శాశ్వతాన్ని కల్పించుకోగలిగిన నీకెవ్వరు సాటి వస్తారు, నీ యొక్క బుద్ధి ఉంది చూశారు, దానికి నమస్కారము అని చెప్తున్నారు. ఈనాటి ఇంటి పనిని గమనించండి. ఈనాడు మనము 1 పునశ్చరణ పద్యము వదిలేయగా, 3వ పద్యము వదిలేయగా, 4వ పద్యం నుండి 8వ పద్యం వరకు పూర్తిగా మనం నేర్చుకోవడం జరిగింది. వీటిని పద్యాలను ఒకసారి చదవండి, నేర్చుకోండి. బాహ్యాట్ చేయనవసరం లేదు, కంఠస్థం చేయనవసరం లేదు. ఈరోజు కూడా చక్కగా నాగుల చవితి కాబట్టి పద్యాల యొక్క భావాలు రాయండి. పద్యాలను నేను తరగతిలో ప్రారంభించినప్పుడు నేను మీకు చక్కగా నేర్పిస్తాను. కాబట్టి 4 నుండి 8 వరకు పద్యాల భావాలు మాత్రమే రాయండి. ఇంతటితో ఈ తరగతి సమాప్తము. శిల్పి అనేటువంటి ఈ తరగతికి వచ్చే తరగతిలో, వీడియో తరగతిలో మనం వ్యాకరణాంశాలు చూస్తాము. అంతవరకు సెలవు. శుభం భూయాత్.